మరి ఫస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్లో దేవాంగ్ దళాలను అయితే మ్యాచ్ మొత్తం సైలెంట్ చేసి బెంచ్ మీద కూర్చోబెట్టి తెలుగు టైటన్స్ టీంని అయితే దగ్గరుండి విన్ చేయించిన అంకిత్. మరి ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ టీంలో ఎవరిని టార్గెట్ చేస్తే విన్ అవుతాం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం రండి. సో అంతకన్నా ముందు మనం పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి వెళ్తామా లేదా అనేది కూడా చూద్దాం. మరి మనం ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ విన్ అయ్యి 5 మ్యాచెస్ ఓడిపోయి ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాం. మరి మనం ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్కి వెళ్తామా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇంకా ఈ సీజన్లో 5 మ్యాచెస్ ఉన్నాయి. సో ఆ 5 మ్యాచెస్ ఎవరెవరితో జరగబోతున్నాయి అంటే తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్, అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి యుమంబా వర్సెస్ తెలుగు టైటన్స్, అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్, అండ్ ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ జైన్స్ వర్సెస్ తెలుగు టైటన్స్, అండ్ ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. మనం ఈ 5 మ్యాచెస్లో 5 మ్యాచెస్ వరుసగా విన్ అయినా మనం పాయింట్స్ టేబుల్లోకి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లోకి పోవడం అయితే 90% అయితే కష్టమే. సో ఆ 10% ఎలా పాసిబుల్ అంటే మనకి ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 16 పాయింట్స్ ఉన్నాయి. సో ఇంకా 5 మ్యాచెస్ విన్ అయితే 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో టోటల్ 26 పాయింట్స్ అవుతాయి. సో పాయింట్స్ టేబుల్లో పునేరి పల్టన్ టీం అయితే 24 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇంకా పునేరి పల్టన్ టీంకి 3 మ్యాచెస్ అయితే ఉన్నాయి. 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే ఓడిపోవాలి. అండ్ సేమ్ దబాంగ్ ఢిల్లీ కేసీ కూడా పాయింట్స్ టేబుల్లో 24 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. సో దబాంగ్ ఢిల్లీ కేసీ టీంకి కూడా 3 మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఆ 3 మ్యాచెస్లో 1 or 2 మ్యాచెస్ ఓడిపోయినా మనం సెకండ్ ఆర్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇలా జరిగే అవకాశం 90% అయితే లేదు. 10% జరిగినా కూడా మన వాళ్ళు 5 మ్యాచ్లు వరుసగా విన్ అవ్వాలి. సో మనకి ఎలా జరిగినా ఏం పర్లేదు. సో మనం పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ 4 ప్లేసుల్లో ఉంటే చాలు. సో ప్లే ఆఫ్ మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఒక అవకాశం అయితే వస్తుంది. సో మనం పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ 4 ప్లేసుల్లో ఎక్కడున్నా ఏం కాదు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంటే విన్ అయితే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తాం. సో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసుల్లోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి సో ప్లే ఆఫ్ మ్యాచెస్లో జాగ్రత్తగా ఆడాలి. సో ఇది ఇలా పక్కన పెట్టేస్తే అక్టోబర్ 5న తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్లో దేవాంగ్ దళాలను ఒక్కరిని సైలెంట్ చేస్తే మ్యాచ్ సింపుల్గా విన్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకంటే దేవాంగ్ దళాలకి సపోర్ట్ రైడర్ అండ్ డిఫెండర్ అయితే ఎవరూ కనిపించట్లేదు. సో వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి మ్యాచ్లో ఒక్కళ్ళు ఆడితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో టీం మొత్తం కలిసికట్టుగా ఆడితేనే విన్ అవుతాం. సో వన్ మ్యాన్ షో చేసిన అక్కడ ఆపోజిట్ టీము ఉంది తెలుగు టైటన్స్. సో తెలుగు టైటన్స్ వరుసగా 5 విజయాలతో దూసుకెళ్ళి దుమ్ము రేపుతున్నారు. అండ్ బెంగాల్ వారియర్స్ టీం వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. సో మన వాళ్ళకి హై లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ బెంగాల్ వారియర్స్కి ఎంతైనా కాన్ఫిడెన్స్ అయితే తక్కువ ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఏం స్ట్రాటజీస్ అయితే అవసరం లేదు. సో దేవాంగ్ దళాలని ఒక్కరిని ట్యాకిల్ చేస్తే సరిపోతుంది. అండ్ అక్టోబర్ 5న 3 మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. సో టైమింగ్స్ వచ్చేసి 7:30 అండ్ 8:30 అండ్ 9:30కి అయితే జరగబోతున్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ 7:30కి ఎవరెవరు ఆడబోతున్నారంటే తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్, అండ్ 8:30కి ఎవరెవరు ఆడబోతున్నారంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పునేరి పల్టన్, అండ్ 9:30కి ఎవరెవరు ఆడబోతున్నారంటే తమిళ తలవాస్ వర్సెస్ గుజరాత్ జైన్స్. సో ఈ 3 మ్యాచెస్లో మీ ఫేవరెట్ 3 టీమ్స్ అంటే కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఏ టీమ్స్ విన్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ టీం విన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ సెకండ్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్, అండ్ థర్డ్ మ్యాచ్ తమిళ తలవాస్ విన్ అవ్వాలని నేను అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.